తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పిల్లలు చదువుకొని ప్రయోజకులైతే ఊహించని ఫలితాలు వస్తాయన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థులు చేరే పరిస్థితులు రావడం శుభసూచకమన్నారు. గురుకులాల్లో ఐఐటీ, జేఈఈ, నీటికి ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. జీవో నెంబర్ 3 విషయంలో ఆందోళన వద్దని గిరిజనులకు సూచించిన సీఎం తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 4.0లో ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. తొలుత స్థానిక పాఠశాలలో విద్యార్థుల పురోగతిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో చంద్రబాబు, లోకేష్ చర్చించారు. ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి మార్కుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరింతగా చదవాలని హితబోధ చేశారు. ఆ తర్వాత సభా వేదికపై విద్యార్థులు తల్లిదండ్రులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. మంత్రి లోకేష్ కూడా చంద్రబాబు పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మాట్లాడిన లోకేష్ 2 ఏళ్లలో విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చామన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణలతో ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లో 1,00,000 మందికి పైగా చేరారని చెప్పారు. తల్లిదండ్రులు, గురువులను విద్యార్థులు గౌరవించాలన్న లోకేష్ అప్పుడే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటామని సూచించారు. పెద్దయ్యాక ఏమవుతారంటూ పిల్లల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా చాలా మంది సివిల్ సర్వీసులకే మక్కువ చూపించారు. సమాజాన్ని మార్చాలంటే రాజకీయ రంగమే ప్రధాన మార్గమన్న లోకేష్ చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఏడాది కాలంలో గిరిజన ప్రాంతాల్లో పక్కా పాఠశాలలను నిర్మిస్తామని లోకేష్ స్పష్టం చేశారు. గడిచిన 2 సంవత్సరాలు మీ నాయకత్వంలో మనం తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా 1,10,000 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకి వస్తాం జరిగింది. కొన్ని ప్రభుత్వ పాఠశాలల బయట నో అడ్మిషన్ బోర్డు పెట్టే రోజులు వచ్చేసినాయి. నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో నిడమర్లో ఒక అద్భుతమైన పాఠశాల ఉంది. దాని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ గా తయారు చేశాం. మొన్న నేను మంగళగిరిలో ఒక కార్యక్రమానికి వెళ్తే ఒక తల్లి వచ్చింది, నాతో గొడవ పెట్టుకుంటుంది. నాకు ఒక కూతురు ఉంది, కూతురుకు నువ్వు అడ్మిషన్ ఇవ్వాలని. సహజంగా అందరూ ఏమనుకుంటాం, ఏదో ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ అడిగిందేమో అనుకుంటాం. కానీ తిరిగి చూస్తే నిడమరు స్కూల్లోనే అడ్మిషన్ కావాలని. సో ఈ లీప్ స్కూల్ అనేది ప్రతి నియోజకవర్గానికి ఒకటి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం అడుగులేస్తుందని ఈ సభాముఖం మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అందుకే 2 అడుగులే ఇస్తాం. ఇంకా చేయాల్సిన అనేక కార్యక్రమాలున్నాయి. ఆ తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. 67 లక్షల మంది పిల్లలకు 10,120 కోట్లు జమ చేసినట్టు చెప్పారు. పిల్లల పెంపకం సహా ఇంటి పనుల్లో తల్లిదండ్రులు ఇద్దరూ సమాన పాత్ర పోషించాలని సీఎం పిలుపునిచ్చారు. మీటింగ్కు తండ్రులు ఎక్కువ మంది రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తదుపరి పీటీఎం సభకు తండ్రులు రాకపోతే జరిమానా విధిస్తామని సరదాగా అనడంతో సభలో నవ్వులు విరిశాయి. 2 ఏళ్లలో విద్యా వ్యవస్థలో లోకేష్ సాధించిన పురోగతిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక నమ్మకం వచ్చింది, తప్పకుండా విద్యా వ్యవస్థలో మార్పులు ప్రారంభమైనాయి, తప్పకుండా దీనికి ముందుకు తీసుకుపోతాం. ఇప్పుడే మినిస్టర్ గారు అన్నారు, ఒక మాట చెప్పారు, తప్పకుండా మీకు మార్కులు తగ్గితే ఆయనకు కూడా మార్కులు తగ్గుతాయి. ఆయన మీకు మార్కులేస్తే ముఖ్యమంత్రిగా నేను ఆయనకు మార్కులేస్తా. ఎందుకంటున్నానంటే ఆయన ఏరి కోరి తీసుకున్నటువంటి పోర్ట్ఫోలియో ఇది. నేను దీన్ని తీసుకొని బాగు చేస్తానంటే నేను కూడా 2-3 సార్లు ఆలోచించాను. కానీ ఈ రోజు అర్థమైంది, ఆ రోజు ఎందుకు అడిగారు, ఈ రోజు ఏమి సాధించారని చూసినప్పుడు నేను చాలా సంతోషపడుతున్నా. ఇంతమంది తల్లి తండ్రులు పిల్లల్లో ఆనందాన్ని చూడగలిగామంటే చాలా గర్వపడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. భవిష్యత్తులో పిల్లలే ఆస్తి అన్న చంద్రబాబు వారిని బాగా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మీరు 10 మందికి చెప్పాలి, పిల్లలు భారం కాదు, పిల్లలు కూడా సంపాదన. భవిష్యత్తుకు పిల్లలే ఆస్తి. ఆస్తి ఉంటుంది గాని అన్నింటికంటే మించిన ఆస్తి పిల్లలు. ఆ పిల్లల్ని చదివిస్తే ఆ పిల్లలు ప్రయోజకులైతే మనం ఊహించిన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తద్వారా పిల్లలు మీ అందరికీ నేను చెప్పేది, ఒక 5-10 ఏళ్లు మీరు కష్టపడితే శాశ్వతంగా సుఖపడతారు. మీరు సుఖపడమే కాకుండా మీ తల్లిదండ్రులు గర్వపడతారు. జీవో నెంబర్ 3 విషయంలో ప్రభుత్వం గిరిజనుల పక్షానే ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గం తర్వాత పోలవరం జిల్లాపైనే తాను ఎక్కువగా ఫోకస్ చేస్తానన్న సీఎం భవిష్యత్తులో పోలవరాన్ని మోడల్ జిల్లాగా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
కార్యక్రమం తర్వాత విద్యార్థులతో కలిసి చంద్రబాబు, లోకేష్ మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులకిచ్చే చిక్కీ, రాగి మాల్ట్ విషయంలో పలు సూచనలు చేశారు. వయసుల వారీగా 2 రకాలుగా వాటిని అందించాలని సూచించారు. అలాగే ఇంటికెళ్లే సమయంలో అందించే ఆలోచన చేయాలని చెప్పారు.